పూజకెళ్ళిన వాడు పూజకి కూర్చున్న తర్వాత వెంటనే పూజ మొదలు పెట్టాడు. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం, ఓ ఘంటానాదం చేస్తాడు. మీరు చూడండి, ఋషులు ఎక్కడ నిజంగా మహానుభావులు ఇవన్నీ కూడా దర్శనం చేసి ఇచ్చారు. ఒక్కొక్క శబ్దం వినపడినప్పుడు మనసు ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తుంది. ఎక్కడో పెద్ద చప్పుడైందనుకోండి, ఉద్విగ్నత పొందుతాం. అమ్మో ఏటి అంత శబ్దం వచ్చింది అనుకుంటాం. ఎక్కడో పెద్ద అద్దం పడిపోయిన చప్పుడు వచ్చింది అనుకోండి, అమ్మో ఏమిటి అంత అద్దం బద్దలైపోయిన చప్పుడు వచ్చింది అంటాం. ఎవరో జారి ఢామ్ అని పడిపోయిన చప్పుడు వచ్చింది అనుకోండి, అమ్మో ఎవరికో ఏ ఆపద రాలేదు కదా అనుకుంటాం. గంట మోగుతోంది అనుకోండి, మనసులన్నీ కూడా ఆర్ద్రతతో నిండిపోయి ఏదో తెలియనటువంటి ప్రశాంతత పొందుతాం. ఆ గంట మోగించినంత మాత్రం చేత దేవతలకి ఆహ్వానం పలికినట్టు. రాక్షసులు కూడా అక్కడే ఉంటారు. అయ్యా మీకు మాకు విరోధం లేదు, మీరు బయలుదేరండి, మేము పూజ చేసుకుంటాం, అందుకని దేవతలకి ఆహ్వానం పలికినట్టు.